హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాంబార్ అయితే ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో 1 కప్ కందిపప్పు తీసుకుందాం. పప్పును అయితే ఒక్కసారి వాష్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడైతే నేను ఒక టమాటో ఇంకా మిర్చి కట్ చేసి పెట్టుకున్నా. సో మనమైతే వాష్ చేసుకున్న కందిపప్పులు ఇప్పుడైతే టొమాటో ఇంకా మిర్చి వేసుకుందాం. అలానే లైట్గా పసుపు, ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇక్కడైతే నేను 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అలానే 1/2 స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కుక్కర్ నుండి ప్రెషర్ బయటకు రిలీజ్ అవ్వడానికి. సాంబార్కి కావాల్సిన బెండకాయలు, క్యారెట్స్ ఇంకా ములంకాడలు కట్ చేసి పెట్టుకున్నా. అలానే సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇంకా వంకాయలు కూడా తీసుకున్నాను. పప్పు అయితే ఇక్కడ విజిల్స్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ నేను ఒక 4 విజిల్స్ వరకు ఉంచాను. సో ఇంకా ఏమైనా ఉంటే మీరు ఇలా స్మాష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక మంచి కుకింగ్ పాట్ తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. అలానే కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంగువ తీసుకొని అది కొంచెం వేసుకుందాము. సాంబార్ ఆనియన్స్ అయితే కొన్నే వేసుకుందాము, అన్నీ వేసేయొద్దు. అలానే కొన్ని తెల్లు వేసుకుందాం. ఇలా బాగా ఒక్కసారి కలిపాక కట్ చేసుకునే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాం. సో నేనైతే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా, ఇవైతే వేసేద్దాం. ఇప్పుడైతే ఒక్కసారి మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇందులో అయితే మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం. అలానే పసుపు ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. కాసేపు అయితే అలా మగ్గనిద్దాము. ఇప్పుడైతే పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, అది తీసుకొని మనమైతే ఇందులో వేసుకుందాము. పప్పు అంతా వెజిటబుల్స్తో ఇంకా ఆయిల్తో కలిసేలా ఒక్కసారి మిక్స్ చేద్దాము. ఇప్పుడైతే మిగిలిన ఆనియన్స్ని వేసేసుకుందాము. అలానే వెజిటబుల్స్ని కూడా వేసుకుందాము. ఇలా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే సాంబార్ పౌడర్ తీసుకున్నాను, ఇదైతే వేసుకుందాము. యాక్చువల్లీ సాంబార్కి ఇదే హైలైట్. అసలు ఇలా చక్కగా మిక్స్ చేయాలి, ఒకసారి బాగా మిక్స్ అవ్వాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నట్టుగా చింతపండు రసాన్ని అయితే తీసుకోండి. సో ఇక్కడ బాయిల్ అవుతున్న పప్పులో అయితే వేద్దాము. ఎవరైనా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను, సో మీ సపోర్ట్ కావాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుదాము. ఇప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలోనే మీకు ఏవైనా సరిపోకపోతే చెక్ చేసి వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఒక్కసారి కలుపుదాము. చూసారు కదా, చాలా బాగా అవుతుంది ఇక్కడ. ఇప్పుడైతే గ్లాస్ వాటర్ వేసుకుందాము. కొత్తిమీర కొంచెం సైడ్కి తీసి పెట్టుకుందాము. కొత్తిమీర అయితే మరుగుతున్న దానిలో వేద్దాము. అలా మరుగుతున్న దాంట్లో పడితే చాలా బాగుంటుంది, కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇక్కడైతే మన సాంబార్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపేసుకుందాము. చూసారు కదా, సరిపోతుంది కన్సిస్టెన్సీ. మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఇక్కడ. నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.